ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇంకా ఎవరైనా మన ప్రీవియస్ వీడియో చెక్ చేయకపోతే, మన ప్రీవియస్ వీడియోస్ పాలిండ్రోమ్ నంబర్, హౌ టు రివర్స్ ఎ నంబర్, ఇంకా కౌంట్ ఆఫ్ ద డిజిట్స్ ప్రాబ్లమ్ వీడియోస్ చూసి ఇక్కడికి రండి. ఓకే. ఇంకెలాంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మన క్వెషన్ ఏంటంటే టేక్ ఎ నంబర్ అండ్ ఫైండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఉందనుకోండి. లైక్ 483 అనేది ఒక నంబర్ ఉందనుకోండి. ఇప్పుడు 483లో 3 డిజిట్స్ ఉన్నాయి గదా! 4, 8 అండ్ 3. ఇప్పుడు మనం ఈ 3 డిజిట్స్‌ని సమ్ చేస్తే ఎంతొస్తది? 8 + 4 12 అండ్ 3 15 గదా! సో, ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ అంటే. మనము ఈ డిజిట్స్ యొక్క సమ్ అసలు ఎట్లా చేయాలి ప్రోగ్రామ్‌లో ఇప్పుడు చూద్దాం. సేమ్ మనం మన ప్రీవియస్ వీడియో లాగానే ఫస్ట్ లాజిక్ బిల్డ్ చేద్దాం. ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలని. తర్వాత మనం ప్రోగ్రామ్ రాద్దాం. మన క్వెషన్ ఏంది? మనము ఒక నంబర్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకొని అందులో ఉన్న అన్ని డిజిట్స్ యొక్క సమ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి గదా! సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 483 అనుకున్నాం గదా! ఇదే నంబర్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 483లో 3 డిజిట్స్ ఉన్నాయి. సో, మనము ఒక్కొక్క డిజిట్‌ని యాక్సెస్ జేసుకోవాలి. దీన్ని మనం ఎలా యాక్సెస్ జేసుకోవాలో మన కౌంట్ ఆఫ్ డిజిట్స్ ప్రాబ్లమ్‌లో జెప్పినాం. ఒకసారి ఆ వీడియో మీరు చెక్ జేయండి. మనము ఒక్కొక్క డిజిట్‌ని యాక్సెస్ జేయాలనుకుంటే, మనము ఈ నంబర్‌ని ఫస్ట్ 10 తోని డివైడ్ జేస్తాం. డివైడ్ జేసినప్పుడు మనకి 3 రిమైండర్ ఒస్తది. తర్వాత మళ్ళీ మనము 48ని 10 తోని డివైడ్ చేస్తాం. మళ్ళీ 8 రిమైండర్ ఒస్తది. 4ని 10 తోని డివైడ్ చేసినప్పుడు మళ్ళీ మనకి 4 రిమైండర్ ఒస్తది. ఇట్లా మనము ప్రతి ఒక్క నంబర్‌ని యాక్సెస్ చేసుకుంటాం. 10 తోని డివైడ్ చేసి. ఇంకా ఇది క్లియర్‌గా మీకు కౌంట్ ఆఫ్ ద డిజిట్స్ ప్రాబ్లమ్‌లో ఉంటది. సో, మనం ఇట్లా ఒక్కొక్క నంబర్‌ని యాక్సెస్ చేసుకున్నాంక ప్రతి ఒక్క రిమైండర్ వచ్చినప్పుడు మనము వాటన్నిటిని యాడ్ చేసుకుంటా పోతే అప్పుడు మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేస్తది గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వచ్చింది, 8 వచ్చింది, 4 వచ్చింది. సో, మనకి ప్రతిసారి రిమైండర్ వచ్చినప్పుడు ఇవన్నిటిని మనం యాడ్ చేసుకుంటూ పోతాం అంతే. అట్లా యాడ్ చేసుకుంటూ పోతే మనకి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ వస్తది. ఓకే. దీన్నొకసారి ఎట్లా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకుంటాం. సపోజ్ 483 అనుకున్నాం గదా! ఈ నంబర్‌ని మనం ఇన్‌పుట్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఫస్ట్ 10 తోని డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ వస్తది గదా! సో, మనము ఒక వేరియబుల్ తీసుకుంటాం. సమ్ అనే వేరియబుల్. ఆ వేరియబుల్‌కి ఫస్ట్ మనం 0ని ఇనిషియలైజ్ చేస్తాం. లైక్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనం ప్రతిసారి రిమైండర్ వచ్చినప్పుడు మనము ఈ సమ్‌లో స్టోర్ చేస్తాం. అప్పుడు మనకి దీని వాల్యూ అప్‌డేట్ అయితది. సో, ఫస్ట్ 0 ఉంటది. తర్వాత మనకి 3 రిమైండర్ వచ్చినంక మనము ఈ 3 సమ్‌కి యాడ్ చేస్తాం. అప్పుడు సమ్ వాల్యూ ఎంత అయితది? 3 అయితది గదా! ఓకే. 3 అయిపోయింది. మళ్ళీ తర్వాత 8 రిమైండర్ వస్తది. 8 రిమైండర్ వచ్చినప్పుడు మళ్ళీ మనము ఈ 3కి 8 యాడ్ చేస్తాం. అప్పుడు 11 అయితది. మళ్ళీ 4 యాడ్ చేస్తాం. అప్పుడు 15 అయితది. సో, ఇది మన ప్రాసెస్. ఒక్కొక్క రిమైండర్ ఒస్తది. అండ్ ఆ ఒక్కొక్క రిమైండర్‌ని మనము సమ్‌కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఫైనల్లీ మనకి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఒస్తది. ఓకే. ఇది మన ఐడియా. ఇప్పుడు మనం అసలు ప్రోగ్రామ్ రాయడానికి ఏమేం రిక్వైర్మెంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ మనం నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకుంటాం. అండ్ తర్వాత దీన్ని డివైడ్ చేస్తాం. అండ్ ప్రతిసారి వచ్చిన రిమైండర్‌ని మనము సమ్‌లో యాడ్ చేస్తాం గదా! దానికోసం మనం సమ్ వేరియబుల్ తీసుకుంటాం. ఫైనల్లీ మనం దేన్ని ప్రింట్ జేయాలి? సమ్‌ని ప్రింట్ జేయాలి. ఎందుకంటే మన వాల్యూ సమ్‌లోనే గదా స్టోర్ అయింది. సో, సమ్‌ని ప్రింట్ జేస్తే మనకి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ ఎట్లా రాస్తామో చూద్దాం. మనం ప్రోగ్రామ్ రాయడానికి మన ఫస్ట్ స్టెప్ ఏంది? ఫస్ట్ మనం ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకోవాలి. సో, దానికోసం నంబర్ ఈస్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఏమైతది? మనం ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకున్నాం. అండ్ అది నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయితది. ఓకే. మనం ఇన్‌పుట్ తీసుకున్నాక ఏం జేయాలి? ప్రతి ఒక్క రిమైండర్‌ని యాక్సెస్ జేసుకోవాలి గదా! సో, మనం దీన్ని ఎట్లా జేస్తాం? మనము వైల్ లూప్ యూజ్ జేసి నంబర్ 0 అయ్యేదాకా వైల్ లూప్‌ని రన్ చేస్తాం గదా! ఈ ప్రాసెస్ అంతా మనకి మన ప్రీవియస్ వీడియోలో ఉంటది క్లియర్‌గా. కౌంట్ ఆఫ్ డిజిట్స్ ఇంకా రివర్స్ ఎ నంబర్ ఆ వీడియోస్‌లో ఉంటది. ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చెక్ జేయండి. సో, వైల్ నంబర్ గ్రేటర్ థాన్ 0 అంటే మనకి నంబర్ 0 అయ్యేంత వరకి ఈ లూప్ రన్ అయితది. సో, మనము ఈ లూప్ అసలు ఎందుకు రన్ చేస్తాం? మనం ప్రతిసారి ఒక్కొక్క డిజిట్‌ని యాక్సెస్ చేసుకోవాలి గదా! సో, నంబర్‌లో ఉన్న ప్రతి డిజిట్‌ని మనము 10 తోని డివైడ్ చేసి యాక్సెస్ చేసుకుంటాం. సో, రిమైండర్ ఈస్ ఈక్వల్స్ టు నంబర్ మాడ్యులస్ 10. ఇప్పుడిక్కడ ఏమైతది? నంబర్ 10 తోని డివైడ్ అయ్యి, మన రిమైండర్ వేరియబుల్‌లో స్టోర్ అయితది. ప్రతిసారి రిమైండర్. ఓకే. కానీ తర్వాత మనం ఏం జేయాలి? రిమైండర్ ఒచ్చినంక, మనం ప్రీవియస్ ఉన్న సమ్‌కి, అంటే ముందు ఉన్న సమ్‌కి, మనము మన రిమైండర్‌ని యాడ్ జేయాలి గదా! సో, దానికోసం మనం సమ్ వేరియబుల్ తీసుకోవాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. ఇక్కడ మనకి రిమైండర్ ఒచ్చేసింది. అంటే ఒక డిజిట్ ఒచ్చిందని అర్థం గదా! సో, ప్రతిసారి మనం ఏం జేయాలి? రిమైండర్ ఒచ్చినంక సమ్ వేరియబుల్‌కి యాడ్ జేయాలి. సో, దానికోసం సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ రిమైండర్.
అంటే మనకి ముందున్న సమ్‌కి ఇప్పుడొచ్చిన రిమైండర్ యాడ్ అయితది. ఓకేనా? ఫస్ట్ డిజిట్ ఇందులో యాడ్ అయితది. తర్వాత మనం ఏం చేయాలి? ప్రతిసారి నంబర్‌ని మనం తగ్గించుకుంటూ రావాలి గదా! అంటే ఏదైతే కోషియంట్ ఉందో దాన్ని మళ్ళీ మనం డివైడ్ జేయాలి. సో, దానికోసం మనం నంబర్ ఈస్ ఈక్వల్స్ టు నంబర్ ఫ్లోర్ డివిజన్ 10. అంటే కోషియంట్‌లో మనం ఓన్లీ ఇంటిజర్ పార్టే తీసుకుంటాం గాబట్టి, ఇక్కడ మనం ఫ్లోర్ డివిజన్ యూజ్ చేసినాం. ఓకే. ఇక్కడి వరకు ఏమైతది? ప్రతిసారి ఒక రిమైండర్ ఒస్తది. అండ్ ఆ రిమైండర్ మనకి సమ్ వేరియబుల్‌లో స్టోర్ అయితది. తర్వాత మళ్ళీ నంబర్ డిక్రీజ్ అయితది. ఇట్లా లూప్ రన్ అయ్యి లాస్ట్ నంబర్ 0 అయినప్పుడు లూప్ అనేది ఎండ్ అయిపోతది గదా! సో, లూప్ ఎండ్ అయినంక మనము ఏం ప్రింట్ జేయాలి? మనము సమ్‌ని ప్రింట్ జేయాలి. సో, ప్రింట్ సమ్. మనకి సమ్ వేరియబుల్‌లోనే గదా! అన్ని డిజిట్స్ యొక్క సమ్ స్టోర్ అయ్యి ఉంది. సో, మనం అందుకే సమ్ ప్రింట్ జేస్తాం. ఇప్పుడు మనం ఒక నంబర్ ఎంటర్ జేసి చూద్దాం. సపోజ్ 483 మనం ఇందాక ఇన్‌పుట్ తీసుకున్న నంబర్. దీని సమ్ ఎంతొచ్చింది? 15 వచ్చింది గదా! సో, మన ప్రోగ్రామ్ కరెక్టే. ఇంకొక నంబర్ గూడా చూద్దాం. సంథింగ్ ఏదైనా ఒక పెద్ద నంబర్ చూద్దాం. ఇది మనం తీసుకున్న నంబర్. ఇప్పుడు దీని సమ్ ఎంత? 52. అంటే ఇవన్నీ డిజిట్స్ యొక్క సమ్ 52. చూసారు గదా! మనం ఎంత సింపుల్‌గా రాసినామో ప్రోగ్రామ్. ఫస్ట్ మనం ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేసుకున్నాం. అండ్ తర్వాత దాన్ని ప్రోగ్రామ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో గూడా జూసినాం. అండ్ ఇది మన కోడ్ ఫర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో, ఇంకా మన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మన నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. మీరు నా వీడియో ఇంతవరకు చూసిర్రంటే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.